జనసేన నాయకులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఇతర అధికారులు కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే కాకినాడ ఎంపీ శ్రీనివాస్ కొని ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి సార్? చెప్పండి సార్. చెప్పండి సార్. రాష్ట్రంలోనే అతి భారీ పేలుడు సంఘటన ఇది. పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా రమారే 30 పైచిలకు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఒక 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఒక దారుణమైన సంఘటన. ఈ సంఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత భారీ పేలుడు గాని ఈ రకమైనటువంటి విధ్వంసం గాని జరగలేదు. చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. మొత్తం ఇందుకు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరు ప్రాణాలతో ఉండేటువంటి అవకాశం కనపడడం లేదు. కొంతమంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా జరగకూడని ఒక దుస్సంఘటన జరిగింది. దీని పూర్తి కారణాలు తీసుకురావాలి బయటికి. ఈ వ్యాపారం చేసేటువంటి వారు గాని ఇందులో పాల్గొనేటువంటి వారు గాని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ వ్యాపారం చేసేవాళ్లు కూడా దాని మీద పూర్తిగా శ్రద్ధాశక్తులతోటి మనుషులు ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత వారికి ఉంది. అది కొంత లోపించిందేమో అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తామన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నన్ను, మా కాకినాడ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా తుమ్మల బాబు గారిని పుట్టహౌట్ని వెళ్లమన్నారు. మేము వేరే చోట ఉంటే ఇక్కడికి వెంటనే వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాణాల గాలిలో కలిసిపోవటం, పైపెచ్చు విస్ఫోటనం జరగటం, దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ జిల్లా వాసులుగా కూడా మనం ఎప్పుడు వీటిని గమనించలేదు. దీనికి కారణాలు చెప్పారా సార్ అధికారులు? ప్రమాణాలు పాటించట్లేదు అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న 2 నెలలు కూడా కాలేదు నిజానికి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఇది బహిరంగ ప్రదేశంలో జనావాసాలకు దూరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను వారు పాటించినట్టే కనబడుతుంది. ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి. కాకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు బాగా పేలటానికి లేకపోతే బాగా విస్ఫోటనం చెందడానికి వీలుగా ఎక్కువ మోతాదులో మందు వాడుతున్నారేమో అటువంటిది కూడా ఒక ఆలోచన అనిపిస్తా ఉంది. గతానికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ మందుగుండు సామాన్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసాయి. ఆ రకమైనటువంటి కొంచెం బాగా ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి పేలుడుతూ ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దీంట్లో ఇంకేమన్నా కొత్త విధానాల్లో వెళ్లి దాన్ని ఎక్కువగా దట్టిస్తున్నారేమో, దానివల్ల కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం వచ్చిందేమో అనేటువంటిది కనబడతా ఉంది. నాకు అనిపిస్తుంది ప్రాథమికంగా అధికారులు పూర్తిగా దీని మీద ఆరా తీస్తున్నారు. తీసి వారు పూర్తిగా దీని మీద శోధించి చెప్తారు. మంత్రి గారు కారణాలు ఏమన్నా మీకేమన్నా చెప్తారు? అధికారులు ఇంకా లేదు. నేను రావటమే డైరెక్ట్ గా ఇక్కడికి చూడాలి, సంఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవాలనేటువంటిది ఒకేసారిగా ఇక్కడికి వచ్చేసాను. నేను మహిళా కార్మికులు ఎక్కువ ఉన్నారు. మహిళా కార్మికులు చాలా సార్లు గాయపడ్డారు. బీమా లాంటిది చేస్తే మాకు ఇక్కడ ఏదైతే ముందుకు పనిచేసే వారికి బీమా లాంటిది కల్పించి గతంలో కోరారు. అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద భారీ ఘటన తర్వాత మీకు మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కొంత పూరిష్ట మంది పూరే ఉంటారు, చిన్న సన్నకారు మనుషులే ఉంటారు తప్పితే డబ్బున్న వాళ్ళు ఎవరు ఇందులో పనిచేయరు. కాబట్టి అందరూ పేద వర్గాల వారి జీవితాలు ఇలా అయిపోవటం, తర్వాత వారి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి కూడా చూస్తే ఆర్థిక భరోసా ఉండదు. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సరే వారు కుటుంబాలకి ఆసరాగా నిలబడడం అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపడతారు. కాకపోతే పోయిన ప్రాణాలను తీసుకురాలేం. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుంటే ఈ అలక్ష్యాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలన్నదే పెద్ద సమస్యగా ఉంది. దీన్ని మనం పూర్తిగా మన అందరం కలిసి దీనికి ఏదో ఒక రకమైనటువంటి సొల్యూషన్ ఎతకాలనేటువంటి మాట మాత్రమే చెప్పగలం. ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువ వివిధ ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి భారీ ఎత్తున తయారు చేసి నిలవబెట్టారని చెప్తున్నారు. అదే తప్ప చాలా స్టాక్ ఉంది లోపల అనేటువంటిది నాకు ప్రాథమికంగా తెలిసినటువంటి అంశం. స్టాక్ ఎక్కువ ఉండటం వల్ల జరిగేది ఏంటంటే చిన్నపాటి ప్రమాదం కూడా పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే అన్ని కూడా ఎక్స్ప్లోజివ్స్ కాబట్టి ఆ ఎక్స్ప్లోజివ్స్ అన్ని కూడా
బాగా వెంటనే అంటుకుని పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. స్టాక్ తక్కువ ఉంటే అంత ఎక్స్ప్లోజివ్ అయ్యేదానికి అవకాశం ఉండదు. స్టాక్ ఎక్కువ ఉందనేటువంటి మాట చెప్పారు కనుక ఇది చూడాలి, ఇంకా పూర్తిగా వివరాలన్నీ తెలుసుకోవాలి. లేదండి, ఇప్పుడు ఒకటి ప్రభుత్వ పరంగా తీసుకునే వాటిలో జాగ్రత్తల్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు బహిరంగ ప్రదేశంలో జనావాసాలకు దూరంగా పెట్టుకోవాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది పాటించేలాగే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నదంటే ఎవరికి టచ్ లోకి రానటువంటి ప్రదేశమే కదా. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా వ్యాపారంలో లాభాపేక్ష పెరిగితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసినంత వరకు 21 బాడీస్ కనపడతా ఉన్నాయి చనిపోయిన వారు. ఒక 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారంటున్నారు. వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాం. ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి రమారం ఒక 30 మంది దాకా మనకి ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఇలాంటి సంఘటన జరగకూడదు. భారీ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు మీకు? వీళ్ళు వెంటనే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే మెరుగైన సదుపాయం, వైద్య సదుపాయం అందించాలి. దాంతోపాటు ఇంకా క్యాజువాలిటీస్ ఏమున్నాయో వాటికి రెస్క్యూ ఆపరేషన్స్ ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద మాకు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని ఇక్కడ మేము పాటిస్తాం. ఇది ఎక్కడ ఎలా ఉన్నది పరిస్థితి? ఇక్కడంతా కూడా చూసినట్లయితే అది మంత్రులు చెప్తున్న వివరాల ప్రకారం చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఇక్కడ పరిస్థితి అయితే 34 మంది ఇక్కడ ఉన్న సమయంలోనే ఇక్కడ స్పాట్ లోనే 21 మంది సజీవ దహనం అయిపోయారు. మరొక 2 అయితే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళిద్దరు కూడా మృతి చెందడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాడి మసైపోయిన పరిస్థితుల దృశ్యాలను చూడొచ్చు. కానీ ఇక్కడ అంతా కూడా ఏ రకంగా ఉన్నదని చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరే విలిపించడం జరుగుతున్నది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా వీటిని బాడీలన్నింటినీ కూడా బయటికి తీసుకుని వెళ్లి మహాప్రస్థాన వాహనం ద్వారాగా కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా చేర్చడం జరుగుతున్నది. ఈ మృతదేహాలన్నీ కూడా 21 మంది, వీటిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. వీళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని అధికారులు ఇప్పటికే సేకరించారు. అయితే వీళ్ళందరూ కూడా మొత్తం 34 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మహాప్రస్థానం వాహనాల్లో ఈ మృతదేహాలన్నింటినీ కూడా హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడానికి ఇక్కడ చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ఎస్డీఎఫ్ బృందాలన్నీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే బాడీలన్నీ కూడా చల్లజరిదే తునాతునకలు అయిపోయి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం జరుగుతున్నది. ఇక్కడ అంతా కూడా ఈ అధికారులంతా కూడా పూర్తి స్థాయి జరుగుతుంది. ఇక్కడ ఏ రకంగా జరిగింది, ఈ ప్రమాదానికి కనుక కారణాలు ఏంటనే దాని మీద ఇదంతా కూడా ఇక్కడ పరిశీలించడం అయితే జరుగుతుంది. ప్రియా, ఆటో స్టూడియో. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సామర్లకోట వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో హృదయ విదారకరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఏదైతే వేట్లపాలెం సంబంధించి ఈ మొత్తం బాణసంచ తయారీ కేంద్రం వేస్తున్నా ఆ పొలాల్లో చుట్టూ పంట పొలాలు 6 షెడ్లు వేసి బాణసంచ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. బాణసంచ అయ్యప్ప శ్రీనివాస్ అనే వ్యక్తి బాణసంచ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో సంఘటన స్థలంలోనే 21 మంది మృతి చెందారు. మరొక 6 కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాణాపాయంలో ఉంటే మరో 3 సామర్లకోట ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ ప్రస్తుతం ఇంకా చూసుకొచ్చి ఇంకా కొన్ని చోట్ల మంటలు వ్యాపిస్తూనే ఉన్నా మంటలను అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అదుపు చేస్తున్న పరిస్థితి. అంటే చుట్టూ కూడా ఏం జరుగుతుందో ఏంటో తెలిసే లోపలనే పూర్తి స్థాయిలో బ్లాస్ట్ జరిగింది. భారీ శబ్దాలు, అదేవిధంగా భారీ విస్ఫోటనంతో చుట్టుపక్కల దాదాపు 5 కిలోమీటర్ల సంఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్. ఎక్కడ బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనికి అనుగుణంగానే ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం ఎక్కడికక్కడ ఈ భారీ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా డైలీ వర్కర్స్, మహిళలు,
రోజు ఇక్కడ పని చేయడానికి వస్తారు. కాకపోతే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో క్రాకర్స్ ఆర్డర్స్ ఎక్కువగా ఉండడంతో దీనికి అనుగుణంగానే వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి కూడా అసలు వాళ్ళ మృతదేహాన్ని గుర్తుపట్టలేని స్థితిలో దాదాపు బ్రతికున్న వాళ్ళు కూడా దాదాపు 80 to 90% పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి. కొంతమంది అయితే మృతదేహాన్ని గుర్తుపట్టలేని స్థితిలో, అదేవిధంగా డైలీ ఇక్కడికి వచ్చి పని చేయడం, సాయంత్రం వరకు మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు. వాళ్ళు చూసుకొచ్చి వాళ్ళ మృతదేహాన్ని పూర్తి స్థాయిలో స్మాష్ అయిపోయి అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఎవరి మృతదేహం ఏంటో కూడా వాళ్ళ బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు గుర్తించడానికి ఇక్కడ తీసుకొచ్చారు. మరొకవైపు ఫారెన్సిక్ బృందాలు, ఇటు అగ్నిమాపక సిబ్బంది ఇంకా కంట్రోల్ చేయడానికి షెడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటు పార్టీలు అదేవిధంగా ఇప్పటికే సీఎం కూడా స్పందించారు. పూర్తి స్థాయిలో అసలు దీనికి సంబంధించి వివరణ తీసుకుంటున్నారు. కానీ ఇంకా మృతుల సంఖ్య దాదాపు 30 దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ షెడ్లకు సంబంధించి మొత్తం 6 షెడ్లు, పంట పొలాల్లో ఉన్న 6 షెడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈ బ్లాస్ట్ జరగడం, అదేవిధంగా ఇందులో కోట్ల రూపాయలు విలువ చేసే దీనికి సంబంధించిన ఏదో బాణాసంచి క్రాకర్స్ ఉండడంతో కూడా ఇష్యూ జరిగింది. అంటే అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ప్రాథమికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ మృతదేహాన్ని బంధువులకు తీవించి వాళ్ళ మృతదేహాలు అసలు అవ్వా కాదా అని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల వాళ్ళ బంధువులను తీసుకొచ్చారు, వాళ్ళ బంధువులకు తీసుకొచ్చి వాళ్ళ మృతదేహాన్ని చూపిస్తున్నారు. అసలు ఏంటి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎవరున్నారు, మీ వాళ్ళు ఎవరున్నారు? మా అమ్మగారండి. ఎక్కడ ఎవరి మీద? పేట్లపల్లి అండి, దుర్గానగర్. డైలీ వస్తారా ఇక్కడికి? డైలీ వస్తారు. మాట్లాడారు అసలు ఈ రోజు మీతో? 2 పోకు మాట్లాడాము. 2 పోకు మాట్లాడాము. అంటే అప్పుడు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేని పని ఎక్కుతున్నాం, సరే అయితే ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేశారు అంతే. భోజనాలు వేసినట్టు ఫోన్ చేశారు. దేవి అండి. అత్తయ్య అవుతారండి. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ పని? ఛానల్ బట్టి నుంచి చేస్తున్నారండి. మధ్యాహ్నం భోజనం టైంకి చేశారండి ఫోన్ అండి. 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ వచ్చిందండి. ఇలాగంటే ఏమంటున్నారండి పోలీసులు? ఏమంటున్నారు అసలు? ఇంకా ఏం తెలియదండి, దొరకలేదండి బాడీ. ఇంకా ఏం తెలియలేదు బాబు అందులోని. ఏం గుర్తుపట్టే స్థితిలో ఉన్నాయా? అసలు గుర్తుపట్టే స్థితిలో అందులో లేరండి. అసలు తెలుస్తలేదు బాబు. వైను తెలుస్తలేదు సార్. చూసుకోవచ్చు అసలు వాళ్ళ బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి అసలు తమ వారు ఎక్కడ ఉన్నారు, తమ వారు ఇందులో ఉన్నారా, మృతుల్లో ఉన్నారా, అసలు ఎక్కడైనా సేఫ్ గానే ఉంటారా అని కొంతమంది వెతుకుతున్నారు. కానీ దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి వాళ్ళ ఆధారాలను ఫోరెన్సిక్, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కాలిపోయిన పరిస్థితి, కనీసం గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు వెళ్లిపోవడం. కనీసం ఎందుకంటే కొంతమంది ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో కొంతమంది భోజన విరామం కావడంతో భోజనానికి వెళ్లారు. కానీ మరి కొంతమంది దాదాపు ఇక్కడ ఈ ఆర్డర్స్ ని బట్టి కూడా వర్కర్స్ ఉంటారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రోజుకు 300-400 రూపాయలకు కూలీ కోసం ఇక్కడికి వచ్చి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ప్రమాదానికి గల కారణం అనేది ఇంకా తెలియలేదు. కానీ దీనికి ప్రస్తుతం అయితే పోలీసులు కావచ్చు, అదేవిధంగా మిగతా రెవెన్యూ సిబ్బంది, ఫోరెన్సిక్ టీం వచ్చి ప్రాథమికంగా ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఫైర్ సిబ్బంది. కానీ అసలు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇష్యూకి సంబంధించి, ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. గత అక్టోబర్లోనే రాయవరంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఈ బ్లాస్ట్కు సంబంధించి 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ దానికి 4 రెట్లు, దాదాపు 6 సంబంధించి 4 రెట్లు ప్రస్తుతానికైతే 21 మంది సజీవ దహనం అయిపోయారని అధికార వర్గాలే చెప్తున్నాయి. కానీ దాని ఇంకా ప్రస్తుతానికి 9 మంది 80 to 90% మృతదేహం వాళ్ళ శరీర భాగాలు కాలిపోయి ఇటు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు, అదేవిధంగా సామర్లకోట ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఈ పంట పొలాల్లో వేట్ల భాగం సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళ షెడ్లలో బాణసంచి తయారు చేస్తాం. అదేవిధంగా పరిసర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆర్డర్స్ ని బట్టి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తునాతునకలు అయిపోయినాయి వాళ్ళ మృతదేహాలు. అదేవిధంగా ఇవన్నీ కూడా బాంబులు, ఇవన్నీ క్రాకర్స్ అన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ మృతదేహాన్ని గుర్తుపట్టలేని స్థితిలో వెళ్ళిపోయి ప్రస్తుతానికైతే ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతానికి అధికారులు ఎవరైతే ఉన్నారో మృతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. మరికొద్ది దీనికి సంబంధించి ఏదైతే ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దానికి ఏదైతే సామర్లకోట ప్రభుత్వ హాస్పిటల్, అదే కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందిన 9 మంది పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉంది. పేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. చూసుకొచ్చి వాళ్ళ మృతదేహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం నాయకులు, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్, ఎంపీ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. సార్ ఏంటి, ఎట్లా ఉన్నారు, ఎంతమంది చనిపోయారు ఏంటి?
మరి 21 మంది బాడీస్ని అయితే మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మామూలుగా నార్మల్గా ఐడెంటిఫై చేసినా తీసే స్టేజ్లో అయితే లేదు. ఎస్డీఆర్ఎఫ్ని పిలవడం జరిగింది, వాళ్ళు దగ్గరుండి ఇవన్నీ చూస్తున్నారు. అండ్ ఈ తీయటం కూడా ఏంటంటే బాడీస్ బయటికి వెళ్ళి కాలువల్లోని పొలాల్లోని పడిపోవడం వల్ల ఐడెంటిఫై చేసి బై పార్ట్స్ తీయవలసి వస్తుంది. ఇట్స్ ఎ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ డిజాస్టర్స్ సిచ్యువేషన్. అండ్ ఒక 15 మందిని అయితే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అండ్ అంబులెన్స్ అండ్ బ్యూరోక్రసీ సిస్టమ్, హెల్త్ కేర్ సిస్టమ్ వర్క్ వెరీ హార్డ్. సో డెఫినెట్లీ వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విధంగా, అలా దీని మీద ఎవరు అయినా ఈ రూల్స్ని బైపాస్ చేసి కానీ పర్మిషన్స్ విషయంలో కానీ లేకపోతే రెక్లెస్ చూపించినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే కంపల్సరీ తీసుకుంటారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. నన్ను, మా జిల్లా అధ్యక్షుల్ని, అలాగే మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కూడా ఇక్కడ ఉండి మొత్తం అన్నీ కూడా పర్యవేక్షించమన్నారు, వాళ్ళకి సహకరించమన్నారు. మేము అది ఆల్రెడీ ఇందాక 2 hours నుంచి అదే చేస్తున్నాం. డెఫినెట్లీ వాళ్ళ కుటుంబం ఇందులో బాధితులైన అందరి కుటుంబాలని కూడా కూటమి ప్రభుత్వం మా కుటుంబం కింద భావించి వాళ్ళని ఆదుకుంటాం. గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? పరిస్థితి నిజంగా అంటే ఇట్స్ వెరీ సీరియస్ కండిషన్ ఓన్లీ, నార్మల్గా అయితే లేదు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. సో దానివల్ల ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది చెప్పలేకపోతున్నాం. డెఫినెట్లీ విల్ కమ్ టు నో. ఎట్లా ఆదుకుంటారు సార్ చనిపోయిన మృతి కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకుంటారు? అంటే ఎవరి నిర్లక్ష్యం అంటారు దీనికి కారణం? నిర్లక్ష్యం అంటే ఇది గాడ్, ఇది అనుకోనటువంటి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఇది ఏదైతే నిజంగా ఈ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరైనా అధికారులు దీనికి కానీ లైసెన్స్ ఇచ్చుంటారు, అందరి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఏమైనా పెద్దాపురం నియోజకవర్గంలో మరి మా మధ్య తిరిగేటువంటి మనుషులు, మాకు కావలసినటువంటి మనుషులు నిన్నటి వరకు మా మధ్యలో ఉండి ఈ రోజు లేకపోతే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇందులో వేట్లపాలకు సంబంధించిన వారు, సామలకోట పట్టణానికి కూడా 2-3 ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వారందరూ మాకు చాలా ఆప్తులు. ఈరోజు మా ఆప్తులను కోల్పోయాం. పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే దీని మీద స్పందించడం, మమ్మల్ని అందరినీ ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు కానీ, జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి నన్ను కానీ, మంత్రి గారు దుర్గేష్ గారు కానీ అందరినీ వెళ్ళి వారికి ఏ విధమైనటువంటి సహాయం కావాలో వారి కుటుంబాలకు అండగా ఉండమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మేమందరం రావడం జరిగింది. ఇక్కడికి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆదేశాలు ఇవ్వటం, వారికి ఏ విధమైనటువంటి ఎంత ఖర్చు అయినా జరగడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ జిల్లా వాసులుగా కూడా మనం ఎప్పుడు వీటిని గమనించలేదు. నిజానికి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఇది బహిరంగ ప్రదేశంలో జనావాసాలకు దూరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను వారు పాటించినట్టే కనబడుతుంది. ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి. కాకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు బాగా పేలటానికి లేకపోతే బాగా విస్ఫోటనం చెందడానికి వీలుగా ఎక్కువ మోతాదులో మందు వాడుతున్నారేమో అటువంటిది కూడా ఒక ఆలోచన అనిపిస్తా ఉంది. గతానికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ మందుగుండు సామాన్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసాయి. ఆ రకమైనటువంటి కొంచెం బాగా ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి పేలుళ్లతో ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దీంట్లో ఇంకేమన్నా కొత్త కొత్త విధానాల్లో వెళ్లి దాన్ని ఎక్కువగా దట్టిస్తున్నారేమో, దానివల్ల కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం వచ్చిందేమో అనేటువంటిది కనబడతా ఉంది. నాకు అనిపిస్తుంది ప్రాథమికంగా అధికారులు పూర్తిగా దీని మీద ఆరా తీస్తున్నారు. తీసి వారు పూర్తిగా దీని మీద శోధించి చెప్తారు. ఇంకా లేదు, నేను రావటమే డైరెక్ట్ గా ఇక్కడికి చూడాలి, సంఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవాలనేటువంటిది ఒకేసారిగా ఇక్కడికి వచ్చేసాను నేను. తర్వాత మీకు మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కొంత పూరిష్ట మంది పూరే ఉంటారు, చిన్న సన్నకారు మనుషులే ఉంటారు తప్పితే డబ్బున్న వాళ్ళు ఎవరు ఇందులో పనిచేయరు. కాబట్టి అందరూ పేద వర్గాల వారే. వారి జీవితాలు ఇలా అయిపోవటం, తర్వాత వారి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి కూడా చూస్తే ఆర్థిక భరోసా ఉండదు. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సరే, వారు కుటుంబాలకి ఆసరాగా నిలబడడం అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపడతారు. కాకపోతే పోయిన ప్రాణాలను తీసుకురాలేం. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు వరుసగా. మా అమ్మగారండి, ఏం పేరు? నూకెలదేవి అండి. మరి ఏమని చెప్తున్నారు? ఇక్కడ కనిపించలేదన్నారండి. కనిపించలేదండి. అక్కడ బాడీలో కూడా లేదు. పని చేస్తా ఉంటారా? ఇక్కడే ఉంటారు, ఇక్కడే పని చేస్తా ఉంటారు. ఎప్పుడు చేస్తున్నారు? 1 సంవత్సరం నుంచి చేస్తున్నారండి. సంవత్సరం చేస్తున్నారు. ఈ రోజు కూడా పొద్దున్న పనికి వచ్చారు. 2 గంటలకు కూడా ఫోన్ మాట్లాడారు. 2 గంటలకు కూడా ఫోన్ మాట్లాడారండి. బానే ఉంది అనేసి అని అన్నారు. అప్పుడైతే ఇలాంటి ఏమీ లేదు. ఘటన జరిగినప్పుడు మేము లేమండి. కాదు, మీ అమ్మగారు ఉన్నారా అప్పుడు? ఉన్నారండి, అక్కడే ఉన్నారండి. అంటే 2 గంటలకు భోజనానికి లెగిసి ఫోన్ చేశారండి. భోజనం చేసామన్నారు. మళ్ళీ పని ఎక్కేస్తున్నాం, ఉంటామైతేనే చెప్పి ఫోన్ పెట్టేశారండి. పెట్టేసిన ఒక అరగంటకి ఇలా జరిగిందని చెప్పి ఫోన్ వచ్చిందండి మాకు. మేము అన్న పొలంగా వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఎలాగున్నాయి పరిస్థితి? లేదండి, బాడీ అయితే
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా బాడీ అనుమానాలు ఏమీ లేవు, కానీ చోలీలు అవి చూసాం కానీ ఎక్కడా లేదండి. వెతుకుతున్నామంటున్నారు. ఏం తెలుస్తలేదండి బాబు, అల్లిపోతున్నాం, ఏమి పోయినా తెలుస్తలేదండి. నువ్వు అదికి ఇక్కడ చేర్చేసారు. ఆనవాళ్ళు ఏం కనిపించట్లేదండి, అంతా చంద్రవందరగా ఉంది. మా మనిషి ఒక్కలు వచ్చిందండి, ఇంకో మనిషి వచ్చింది, ఆ మనిషి ఇంకొక ఆవిడండి, దూరం ఉంది ఆవిడ. ఏం జరిగింది ఏమీ తెలియదండి మాకు. ఇలా జరిగిందని చెప్పి ఫోన్ వచ్చింది, అది మేము వచ్చామండి. మీకు ఎలా తెలిసింది మరి? ఇక్కడ ఊళ్ళో వాళ్ళే ఫోన్ చేశారండి, ఇలా బ్లాస్ట్ అయింది మందు కొట్టాను, కానీ మేము బయలుదేరి వచ్చామండి. వచ్చి చూస్తే ఎలాగున్నాయి? ఇక్కడ ఏమీ లేదండి. అసలు గుర్తుపడతాను అంటే గాయపడ్డారు, కొంతమంది గాయపడ్డారు, వాళ్ళలో లేదు అనేసి అంటున్నారండి మా అమ్మగారు. అయితే వాళ్ళ మీ అమ్మగారు పేరు లేదని చెప్తున్నారా? మీ అమ్మగారు ఒక్కలే వస్తారా ఇంకా మిగతా వాళ్ళు? మా వీధిలోంచి అయితే మా అమ్మగారు ఒకరు వస్తారండి. మీ అమ్మగారు ఒక్కలే వస్తారు. అందులో మా మేనల్లుడు అక్కడ ఉన్నాడండి, మా బామ్మర్ది అక్కడ ఉన్నాడండి, మా మేనగోళ్ళు అక్కడ మందపల్లి చిన్నండి, గొడత నవీన్ అండి, గొడత పేరు కూడా చెప్పకపోతాం వాటి మహేష్ అండి. ముగ్గురు మా వాళ్ళేనండి, ముగ్గురు వాళ్ళు దుర్మార్గం చూసి వాళ్ళిద్దరు బాడీలు ఏం తెలుస్తుంది, మా చిన్న బాడీ మాత్రం కొంచెం తెలుస్తుందండి. చిన్ని మా మేనగోళ్ళు మా మేనగోళ్ళ బాడీ కొద్దిగా లైట్ గా తెలుస్తూనే ఉన్నాం. మా మేనగోళ్ళది మా బామ్మర్ది తెలుస్తలేదండి. ఇంకా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు కొంతమంది. వాళ్ళు లేరండి, అలా వేరే అండి, అలా మాకు తెలియదండి. ఇలా అయితే మాకు 2 గంటలు ఫోన్ చేశారండి, మాకు పెద్దపూడి అండి.